వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయని చెప్పాలి. లెక్కర్ స్కామ్ వ్యవహారం పక్కకి వెళ్ళిపోయి విజయసాయి రెడ్డి గారు జగన్ గురించో లేదంటే వైసీపీ గురించో కోటరీ గురించో ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయిపోయింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గురించి ఒక ప్రకటన చేశారు. పాదయాత్రకు సంబంధించి ఆయన ఎప్పుడు ప్రజల్లోకి రాబోతున్నారు అనేది, దానికి కూడా ఇమీడియట్గా కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే రీసర్వేకి సంబంధించి ఇప్పుడు అంటే కాస్తంత ఆలస్యంగా మేల్కొని ఇప్పుడు ప్రజలకు వివరించే పనిలో పడ్డారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది తాజా ప్రెస్ మీట్ చూస్తే అర్థం అవుతున్న అంశం. అలాగే ఇప్పటికే అమరావతి రైతులకు సంబంధించి భూ కేటాయింపులు అయితే మొదలైపోయినాయి. ఇవాళ నుంచి లాటరీ పద్ధతి ద్వారా భూముల కేటాయింపులు కూడా జరుగుతున్నాయి. మరోపక్క దావోస్ టూర్తో ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చారు, గతంలో ఏం మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, అంతకు మించి సాధించింది ఏంటి, అలాగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ఈ వారంలో ప్రారంభం కాబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండే అవకాశం ఉంది, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా లెక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ విచారణకు పిలిచింది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారిని. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు యథావిధిగా మాట్లాడే కోటరీ గురించి కానీ లేదంటే జగన్ కంటే ఈసారి ఎక్కువ కూటమి గురించి, అలాగే ఒక దుష్ట ప్రభుత్వం చంద్రబాబుది అంటూ చంద్రబాబు గురించి మాట్లాడడం, కోటరీలో పందికొక్కులు ఇలాగే ఇంకా కొనసాగుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం. నాకు అనిపించింది అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి ఆ లెక్కర్ స్కామ్ వ్యవహారం అసలు జరిగిందా లేదా, అందులో ఇది పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఈయన సొంతంగా ఈయన చెప్పాలనుకున్నది జగన్ మీదో లేదంటే పార్టీ మీదో ఈయన రాజకీయ భవిష్యత్తు గురించే ఎక్కువ చెప్పారా మీడియా గురించి అనేది మీకు ఎలా అనిపించింది అది చూసినప్పుడు? అంటే బేసిక్గా ఒకటేంటంటే విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం తక్కువ, అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంది. ఇది ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఆ తర్వాత రాజకీయ పరంగా జగన్ తరపున తను రాజకీయం చేశాడు తప్పించి తనుగా సొంత రాజకీయం ఇప్పుడు ఏదో చేయబోతున్నట్టున్నాడు, సొంతగా పార్టీ పెడదాం అనుకుంటున్నట్టున్నారు కదా. ఏదో జూన్ నుంచి ఏదో అన్నట్టున్నారుగా. అదే వచ్చే 25కి టైం అయిపోతుంది, తర్వాత ఏడాది తర్వాతన రాజకీయం అనేది చెప్తున్నట్టున్నారు. కాబట్టి సొంత పార్టీ కాన్సెప్ట్ ఇదంతా కూడా నడుస్తుంటది అనమాట. ఆ సందర్భంగా ఆయనకున్నటువంటిది ఆయన ఫేస్ చేసింది కోటరీతో ప్రాబ్లం ఫేస్ చేశాడు, నో డౌట్. కోటరీలో అంటే ఒక కోటలో దాన్ని ఏమంటారంటే అంతఃపుర కలహాలు అంటారు. మనకి పాత రోజుల్లో రాజుగారికి 2-3 భార్యలు ఉంటే వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడతారు. మంత్రులు, ఒకడు ఆధిపత్యం, ఒకడు సైన్యాధికారికి, మంత్రికి, ఇవన్నీ ఆ రోజుల్లో రాజుల కాలం. అప్పుడున్న పదవులు అవి. రాజగురువు, తర్వాతన రాజుగారికి ఆంతరంగిక మంత్రి, అలాగే రాజ్యానికి సంబంధించినటువంటి మంత్రి, రాణులు, వాళ్ళందరి మధ్యన ఉంటుంటాయి. మనం బాహుబలి సినిమా చూసాం కదా, అట్లాగే ఉంటుంటాయి. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి సాధారణంగా ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర కోటరీ ఉందని చెప్పేసి రాయలేదు రాధాకృష్ణ దాంట్లో ఎవరు జడగొడుతున్నారు అన్నటువంటిది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ కోటరీ ఉందని చెప్పేసి కొంతమంది రాయట్లేదా? దాన్ని కోటరీ అని ఎందుకు అంటారా అంటే, మన నాయకుడు మనం చెప్పినట్టు వినాలి, మనం చేసేదాన్ని ఓకే అనాలి. అలా అన్నప్పుడు ఓకే, లేదు అంటే గనక ఆ చుట్టూ ఉన్నోళ్ళు చెడగొట్టారు అని చెప్పే పదం వాడతారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంటుంది. నాయకుడిని ఏమి అనలేక కింద పక్కన వాళ్ళని తిట్టుకుంటుంటారు అనమాట. ఇప్పుడు కార్యకర్తలందరూ ఎవరిని తిట్టుకునేవాళ్ళు, అప్పుడు కోటరీని తిట్టుకునేవాళ్ళు. ఏమని? జగన్ కలవనియట్లేదు, జగన్కి ఎవడూ సలహా ఇవ్వట్లేదు అనేది, అంతే కదా. 5 ఏళ్ళు కూడా తిట్టుకుంది అందుకే కదా. ఇప్పుడు నిజంగా వీళ్ళు చెప్పరా జగన్కి ఇవన్నీ కూడా? నిజంగా జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పే సీన్ వీళ్ళకుందా? చెబితే విని ఆచరణలో పెట్టే సీన్ ఆయనకుందా? డెసిషన్ మేకర్ ఎవరు ఉంటారు ప్రాంతీయ పార్టీలో? ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ఏంటి, జాతీయ పార్టీలోనే. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంకోళ్ళ మాట వింటారా? నరేంద్ర మోడీ, అమిత్ షా ఇంకోళ్ళ మాట వింటారా? వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కోటరీ అని పిలుస్తుంటారు. అలా పిలవబడినోడే విజయసాయి రెడ్డి కూడా కోటరీ అని. ఆయన ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మిగతా అందరూ కోటరీ అంటున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కోటరీలో ఇప్పుడు సజ్జల ఏదో సలహా ఇచ్చాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ జగన్, అది ఆచరణలో పెట్టనివ్వలేదు అనుకోండి, జగన్ పట్టించుకోవాలి. సజ్జల ఏమనుకుంటాడు, ఆ తర్వాత కలిసిన విజయసాయి రెడ్డి ఏదో ఆపాడు, లేకపోతే మిథున్ రెడ్డి ఏదో ఆపాడు, ధనుంజయ రెడ్డి ఆపాడు అని ఆయన అనుకుంటాడు. డైరెక్ట్ గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే జగనే ఒప్పుకోంది, కానీ ఆయన ఏమనలేడు, ఎందుకు ఆయన దగ్గర బతకాలి వీళ్ళు. కాబట్టి పక్కన ఎవరినో అడుగుతాడు, ఎవరు కలిశారు ఈ మధ్యలో అని అడుగుతాడు. అక్కడ ఉన్న పిఏ ఎవరి పేరో చెప్తాడు, వీళ్ళు వచ్చారండి అని. వాళ్ళే చెప్పుంటారులే అని. ఎందుకు?
వీళ్ళిద్దరికి ఏదో సంథింగ్ క్లాష్ ఉంటుంది సైకలాజికల్ గా. ఆ క్లాష్ నే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. అనుకుంటారు వీళ్ళు. అంటే మనం ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడ్డారు అనుకోండి, డైరెక్ట్ గా నా భార్య నన్ను చంపేయాలనుకుంది లేకపోతే నన్ను తిట్టాలనుకుందని భర్త అనుకోడు, భర్త ఎట్లా అని అనుకోదు. నా భర్తని మా ఆడబడుచు ఏదో చెప్పుంటది, మా అత్తగారు ఏదో చెప్పుంటది, మా మాంగారు ఏదో చెప్పుంటారు, ఆయనకు సంబంధించిన పుట్టింటి తరపున వాళ్ళు ఎవరో చెప్పుంటారు అని భార్య అనుకుంటది. లేదంటే కాపురం వెంట చేస్తుంది ఈవిడ. అట్లాగే నా భార్య మంచిదే, నా భార్యకి ఇట్లాగే చెప్పింది ఎవరు అంటే ఈ 2 రోజుల్లో ఫోన్ చేసిన పేర్లు అయ్యో గుర్తుకు తెచ్చుకుని భర్త ఆళ్ళని తిట్టుకుంటాడు. ఎందుకంటే భార్యతోనే కాపురం చేయాలి కాబట్టి. ఈ క్వార్టర్ల వ్యవహారం ఇదే ఉంటుంది. అంటే నేను చూసిన ఈ 32 ఏళ్ల నా జర్నలిజం ఫీల్డ్లో నేను చూసిన ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది పార్టీల నేతల దగ్గర చుట్టూ ఉన్న క్వార్టర్లో అధినేతని ప్రభావితం చేయగలిగిన మగాడు ఎక్కడ నాకు కనబడలే. అంటే చెప్పి రాజశేఖర రెడ్డి ఇది కరెక్ట్ కాదే అని కేవీపీ రామచంద్ర ఎప్పుడన్నా అన్నాడా? కన్విన్స్ చేస్తానికి ట్రై చేస్తాడు, ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటాడు? రాజశేఖర్. ఇప్పుడు నిజంగా అట్లాంటి ప్లాన్ ఉంటే గనక జగన్ ఆ రోజునే సీఎం చేసి ఉండేవాళ్ళు కదా, డిప్యూటీ సీఎంను ఏదో ఒకటి మంత్రిగా చేసుకోవడానికి ఒప్పుకునేవాళ్ళు కదా అప్పుడే. ఎందుకని మంత్రివర్గంలో కూడా తీసుకోలేదు అతన్ని? రాజశేఖర రెడ్డి వద్దంటాడా, నా కొడుకును నాకు అక్కర్లేదంటాడా? అట్లాగా ప్రతి చోట కూడా ఒకటి ఉంటది. అయితే ఏంటంటే ఈయన్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, క్వార్టర్లో ఈయన ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఏది ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకుంటారు, సోన్సో వాళ్ళది సోన్సో కాంట్రాక్ట్, ఎన్ని బిజినెస్ లావాదేవీల దగ్గరే వస్తాయి గొడవలకి, పాలసీ మేకింగ్ దగ్గర, అంటే సంపాదనకి సంబంధించిన అంశాల దగ్గర కానీ లేదా ఇగో క్లాష్ కానీ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ మనం ఒక మాట చెప్పాం, జగన్ ఓకే అనేసాడు, మనం ఇక్కడ కాస్త కాలర్ ఎగరేసుకుంటాం, మనం చెప్పింది జగన్ ఓకే అన్నాడు, ఆ పాలసీ మనమే తెస్తున్నాం అని. ఈలోపు ఇంకొక నాయకుడు అదే అంశానికి సంబంధించిన ఇంకో పాలసీ చెప్పాడు, దీనికంటే అది అడ్వాంటేజ్ అనిపించింది, దీనికంటే అది బెనిఫిటబుల్ అనిపించింది. నాయకుడు ఏం చేస్తాడు? నీది ఓకే అంటాడు. అన్నప్పుడు ఈ మొదట చెప్పినటువంటి విజయసాయిరెడ్డికి ఏం చెప్తాడు? మనోడేదో చెప్పాడండి, నీకంటే అది కొంచెం అపీరియన్స్ ఎక్కువ ఉంది కదంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నువ్వు 25 కోట్ల బేరం అన్నావు, అతను 30 కోట్ల బేరం తెచ్చాడు, అతను ఓకే చేస్తున్నాను అంటే అంత వస్తున్నప్పుడు మనం ఎందుకు కాదనాలి అన్నాడు అనుకోండి, ఏమనాలి అప్పుడు? ఇక్కడ ఈయన ఒక ఆఫర్ ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు కదా, అంటే ఇది బిజినెస్ అయితే, లేకపోతే పొలిటికల్ డెసిషన్స్ అయినా అట్లాగే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఒక ఇగో హర్టింగ్ ఉంటుంది సహజంగా. అదిగో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నా, నన్ను పక్కన పెడుతున్నారు. ఇది నెంబర్ 1 కాన్సెప్ట్. ఇది ఇది డెసిషన్ మేకింగ్ రెండవది ఒక ఆస్పెక్ట్ మాత్రం ఆయన ఇబ్బంది పడింది, మనమే అప్పుడు వీడియోలు కూడా చేసాం. విశాఖపట్నంలో ఆయనకి ఉత్తరాంధ్ర తీసేయడం, ముందంతా ఉత్తరాంధ్ర రన్ చేసి తీసేశారు ఈయనకి ఇన్ఛార్జిగా. ఇప్పుడు ఆ లెక్కన మిగతా వాళ్ళే కూడా తీసేసినవి ఉన్నాయి, కానీ ఇతన్ని అనౌన్స్ చేసి మార్చారు మళ్ళీ ఉత్తరాంధ్ర. అట్లాగే తర్వాత అదేది జిల్లాల హెడ్స్ అంటే అనుబంధ సంఘాల హెడ్ గా కూడా పెట్టి మళ్ళీ తీసేశారు. ఇట్లాంటివన్నీ ఏముంటది? ఫస్ట్ నాకు ఇచ్చారు, కాగితం మీద కూడా ఇచ్చారు, పేపర్ మీద కూడా ఇచ్చి తర్వాత తీసేశారంటే సోన్సో వాళ్ళ కోసం నన్ను తీసేశారు. ఇది సహజంగా ఇగో ఉంటది ఎవరికైనా సరే. ఇప్పుడు మనం జర్నలిజం ఫీల్డ్ లో నేను ట్రాన్స్ఫర్ లో అప్పుడు నేను కూడా ఫీల్ అయ్యా, ఏది నేను సో చోటకి నన్ను అడగకుండా ట్రాన్స్ఫర్ చేశారు అన్నటువంటిది, లేదా నేను ఎక్స్పెక్ట్ చేసిన డిజిగ్నేషన్ ఇవ్వలేదు అన్నటువంటి ఫీలింగ్ ఉంటాయి. ఇప్పుడు నేను అనుకున్న డిజిగ్నేషన్ నాకు రానప్పుడు ఉద్యోగం మానేసి వెళ్ళి వేరే ఛానల్లో చేరా ఆ డిజిగ్నేషన్ కోసం, ఆ జీతం కోసం. అయితే నేను ఆ మొదటి సంస్థను బూతులు తెట్లా, లేదా నేను ఆ సంస్థ యజమానిని తెట్లా, ఇది అంతే. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశా, నా హెడ్ ఆ పొజిషన్ నాకు ఇవ్వలేదు, నన్ను అడగలేదు, నాకు అది హర్టింగ్ అనిపించింది, నిశ్శబ్దంగా అవతలకి వెళ్ళి చూసుకున్నా, లేదా అసలు ఫీల్డే వదిలేసి అవతలకి వచ్చేసాను. నేను అనుకున్న సాధ్యం కాదు అనుకున్నప్పుడు. ఇది మన చేతకానితనం అందామా, లేదంటే గనక ఇది అసమర్థత అందామా, లేదా ఈ గొడవలంతా ఎందుకు అనుకునే మనస్తత్వం అందామా? ఇది మన స్థాయిలో మనం ఆలోచించుకుంటే, వాళ్ళ స్థాయిలో ఏంటి, ఒక వెలుగు వెలిగినటువంటి వాళ్ళకి సహజంగా ఆ ఫీలింగ్ వస్తుంది. ఇందులో నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ఇదంతా మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి
జగన్ మనకి డబ్బులు ఇచ్చి అర్జెంటుగా కొని మనతో మాట్లాడిస్తాడు. పాప ఆయనకి తీరిక లేదనుకుంటా, సాయి అనేవాడిని కొనేసి సాయి చేత ఈ మాట మాట్లాడిస్తే విజయసాయి రెడ్డికి అర్థమయ్యేటట్టుంది అనేసి జగన్కే ఇది సాయితో చెప్పి డబ్బులు ఇచ్చుకుని చేయాల్సినంత అవసరం ఉంటుందా? నెంబర్ 1. రెండోది, ఆయన మాట్లాడేటటువంటి మాటలకి జగన్ ఇంతవరకు ఈవెన్ మనమైనా చాలా గౌరవంగానే మాట్లాడాం. అక్కడ పాయింట్ ఇట్లా జరుగుతోంది అన్నటువంటి. బట్ ఆయన ఎక్స్పెక్టేషన్ జగన్ తప్పు చేస్తున్నాడు, విజయసాయి రెడ్డి మంచోడు అని అనాలేమో మనం. అంటే విజయసాయి రెడ్డి కరెక్ట్ పర్సన్ అయితే జగన్ అంటే ఈయన కోటరీ గురించి ఒక మాట మాట్లాడారు సార్. ఏదో ఈయన సాధించిన ఫలాలు ఇప్పుడు కోటరీలు తింటారు. ఒక్కసారి నేను బయట వినిపిస్తాను, ఒక్క నిమిషం. పంది కుక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకి పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆవేదన సలహా రెండు కనిపించినాయి ఇందులో. అంటే ఈయన చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. ఈయన పార్లేర్లా పనిచేసి సంపాదించిందంట ఆయనతో కలిసి, ఇప్పుడు వీళ్ళ పందుకొక్కుల్లా తింటున్నారు, ఇప్పటికే ఉన్నారు అనేది. ఏంటి సార్ దీని అర్థం? అంటే బేబీ నేను అనుకోవడం ఏంటంటే, ఈయన నరేంద్ర మోడీతోనూ అమిత్ షాతోనూ జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ర్యాప్ మెయింటైన్ చేశారు కదా. అది ఇప్పుడు ఎవరు ఇది అనుభవిస్తున్నారు? వాళ్ళతో కాంటాక్ట్స్ ఈ మిథున్ రెడ్డో లేకపోతే అతని పేరేంటి వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు అనుభవిస్తుండొచ్చు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఆ గౌరవాన్ని పొందుతుండొచ్చు. ఈయన అది నేను సంపాదించింది అని అనుకుంటుండొచ్చు. అంతేగాని ఇప్పుడు పోనీ ఆయన ఏమి అధికారంలో ఉంటే ఏ కాంట్రాక్ట్ లో తింటున్నారు ఏదో అనుకోవచ్చు. అది అధికారం ఏం లేరు కదా వాళ్ళు. పోనీ కాంట్రాక్ట్ వాళ్ళ చేతుల్లో ఏం లేవు కదా, ఆ నాయకుల చేతుల్లో. జస్ట్ ఇంకా నాకు కనిపిస్తున్నది అయితే అది మాత్రమే. అంటే జాతీయ స్థాయి పలుకుబడి నేను సంపాదించి పెడితే వీళ్ళు తింటున్నారు, వీళ్ళు అది ఆ స్టేజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అని. ఏముంది ఇప్పుడు దానికి ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఇదివరకు ఆయన పేరేంటి రామ్మోహన్ రావు ఉండేవాడు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు. ఇప్పుడు ఢిల్లీలో ఉంటారు తెలుగుదేశం. ఆయన ఒకప్పుడు చంద్రబాబు గారి కార్యక్రమాలు చక్కబెట్టేవాడు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చూస్తాడు, పెమ్మసాని చంద్రశేఖర్ చూస్తాడు. ఢిల్లీలో మన వర్క్ ఎవరిని మనం డిజిగ్నేట్ చేస్తే, చంద్రబాబు గారు ఎవరి పేరు డిజిగ్నేట్ చేస్తే వాళ్ళు. కాకపోతే కొంతమంది బాగా వేగంగా చొరవగా వెళ్ళగలరు, కొంతమంది నిదానంగా వెళ్ళగలుగుతారు. బట్ ఈ మొత్తానికి మూలం ఎవరు? చంద్రబాబు, అంతే కదా. పవన్ కళ్యాణ్ ఇంకెవరిని పెట్టుకోడు, ఆయనే స్వయంగా ర్యాపో మెయింటైన్ చేసుకుంటాడు. జాతీయ నాయకులతో బీజేపీ జాతీయ నాయకులు పవన్ కళ్యాణ్ అప్రోచ్ అవడానికి నాదెళ్ల మనోహర్ని ఏం అడగరు, డైరెక్ట్ గా పవన్ తోనే అప్రోచ్ అవుతారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఇంకొక మనుషులను అట్లా మధ్యలో మెన్షన్ చేయలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా అప్రోచ్ అవడం కుదరదు అతనికి. మొదటి నుంచి చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళు మధ్యలో ఒక మధ్యవర్తిని పెడతారు. అప్పట్లో ఇదంతా సుదీర్ఘకాలం పాటు ఫ్రమ్ ద బిగినింగ్ 14th నుంచి 24th దాకా కూడా విజయసాయి రెడ్డి గారు చూసింది అదంతా కూడా. అది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి చూస్తున్నారు, అంతే కదా. మేబీ ఇది తప్పించి నాకు ఇంకో పాయింట్ కనిపించట్లేదు. మేబీ రాంగ్ అవ్వచ్చు. నాకు కనిపిస్తున్నది అయితే అదే. అంటే వాళ్ళు అది తింటున్నారు అంటే ఇప్పుడు ఏదన్నా దాన్ని ఏమంటారు, డబ్బులు వచ్చే వ్యవహారాలు కాదు ఇవన్నీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, కేంద్రంలోనూ వీళ్ళు లేరు, రాష్ట్రంలోనూ వీళ్ళు లేరు. వీళ్ళు ఏ కాంట్రాక్ట్ లో తీసుకునేది లేదు, ఇచ్చేది లేదు, ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా. కాబట్టి ఇంకా తినేదేం కాదు కదా అందులో. ఆ హోదానే కదా. అంటే ఇది లెగసీ. బేసిక్ గా అక్కడ ఏంటి, 11 మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళకి, 7 రాజ్యసభ, 4 లోక్సభ. ఇప్పుడు 3 పోతారు, ఇంకా 3 మిగులుతాయి వీళ్ళకి రాజ్యసభ. అంతే కదా, 7లో 3 పోతే 4 మిగులుతాయి. ఇంకా 4 ప్లస్ 4 ఇవి ఉంటాయి, ఇది పార్లమెంట్ లోక్సభ 8 ఉంటాయి. ఇప్పుడు 11 ఉన్నాయి, 8 ఉంటాయి రేపు పొద్దున ఓట్లు పరంగా. ఆ ఆస్పెక్ట్ లో ఆ చివరి దాకా ఉన్నంత వరకు వీళ్ళకి కొంత వెసులుబాటు ఉంటది అక్కడ.
ఎందుకంటే వీళ్ళు యాంటీ కాంగ్రెస్ బేసిక్గా, ఉమ్, ఉమ్, ప్లస్ ప్రో బీజేపీ గవర్నమెంట్. చంద్రబాబు ఉన్నా అంతే, జగన్మోహన్ రెడ్డి ఉన్నా అంతే. దాన్ని ఆ రూట్లో అవగాహన చేసుకుంటే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. అవును. ఉమ్, లేదు అసలు మోడీకి నువ్వు అమిత్ షాతో నేనే ర్యాపో మెయింటైన్ చేయించాను అన్నారు అనుకోండి, ఇట్ మే బి ఆ ఫీలింగ్ ఏమో అనుకుంటున్నా నేను. అదే అదే. అది అంటే మొత్తానికి ఈయనైతే ఆ ఫీలింగ్ అయితే ఉంది, నా వల్లే జగన్ సీఎం అయ్యారు, నా వల్లే ఈ రోజు వైసీపీ ఇలా ఉంది, కానీ నేను ఈ ఆ మాటకే పార్టీలో కోపం లేను. వచ్చి ఉండొచ్చు నువ్వు ఆ తెట్లకి వాటికి కారణం. అంటే ఇక్కడ బేసిక్ గా ఒకటేంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మనం ఇక్కడ ఇంటెన్షన్ తో మాట్లాడడం. ఇప్పుడు మొన్న అవును. కూడా ఉమ్, మీరు డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు టాపిక్ చెప్పరు, టైటిల్ ఏది ఉండదు, డైరెక్ట్ గా అవును. సీన్ లో కూర్చుని అవును. మాట్లాడుకుంటా నేను నా ఒపీనియన్ మాట్లాడేస్తుంటా. అంతే కదా. అది ఆయన లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రీ స్క్రిప్టెడ్ అనిపిస్తుంది, లేదా ఆయన కొంతమంది కాదు, అనిపించచ్చు కూడా. చాలా మందిలో ఉంది, ఆయన ఒక్కడే కాదు, అదే. చాలా మందిలో ఉంది అది. అది అది మనకి దాన్ని ఇప్పుడు నన్ను మనకి అడిగారు కూడా చాలా మంది. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, చేసినా కూడా చేయలేము, వాళ్ళు చెప్పలేము. నమ్మరు కూడా, ఎక్స్ప్లెయిన్ ఇంకోసారి చేసినా చెప్పాల్సిన కూడా అవసరం నమ్మరు. కూడా లేదనిపిస్తుంది అది నాకైతే. బేసిక్ గా ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకోటి ప్రిపేర్డ్ గా ఉంటే నా ఫేసు హావభావాలు సూట్ కావు. అంటే అదే కదా. సైకలాజికల్ ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టుగా మాట్లాడడం నాకు కుదరదు. న్యాచురల్ గా మాట్లాడడమే అలవాటు. ఎందుకు, అంతే. ఇది మన అనుభవంలో నుంచి వచ్చేటటువంటి అంశాలు తప్పించి ఇదేదో వీడి కోసం వాడి కోసమో చేయడం కాదు. ఇప్పుడు అట్లా కాదు, విజయసాయి రెడ్డి అట్టంటోడు ఇట్టంటోడు అని మనం మాట్లాడట్లేదు ఇక్కడ. బేసిక్ గా విజయసాయి రెడ్డిది ఇప్పుడు యాక్చువల్ గా ఆయన్ని హ్యూమిలియేషన్ గురి కావడానికి కారణం కూడా చెప్పి నేను, అలాంటి పరిస్థితి ఎట్లా ఎందుకు వచ్చింది అన్నది కూడా అదే ఆ కదా. రోజులో మనం వీడియోలు కూడా చేసాం. విజయసాయి రెడ్డిని అవును. ఇట్లాగా హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటిది కూడా. అవును. అవును. ఇంకోటి మనం ఏం చేస్తాం, ఏదన్నా నాకు ఇష్యూ వచ్చింది అన్నప్పుడు, ఇప్పుడు అమ్మాయి పేరెంట్ షర్మిలను కలిశారు. ఇప్పుడు ఈయనకి ఎప్పటి నుంచి వచ్చిందంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఒక కాన్సెప్ట్ వచ్చేసింది, జాతీయ నెల్లూరులో స్థాయి. ఓడిపోయినప్పుడు. నెల్లూరు కాదు, టోటల్ పార్టీ ఓడిపోయినప్పుడు. పార్టీ ఓడిపోయినప్పుడు. ఓకే. పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా ఈయన ఏంటంటే మనం సేవ్ అవ్వాలంటే సెంట్రల్ తో ర్యాపోని జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు లాగా మనం ఎంపీలని త్యాగం చేయాలి, అట్లాగే అప్పుడే వాళ్ళు మనతో ర్యాపో మెయింటైన్ అవుతారు, ఈ తరహా ఆలోచన ఉంది ఆయనకి. దాన్ని జగన్ ఒప్పుకోండి, నేను ఇంతకుముందు కూడా చెప్పా ఆ విషయం. సెంట్రల్ వాళ్ళు అడిగారు, లేకపోతే పార్టీని నాశనం చేసేస్తారని ఈయనకి ఫీలింగ్ ఉంది. ఎందుకు చేస్తారన్న జగన్ ఫీలింగ్ ఉంటుంది బేసిక్ గా. ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళది. మనం ఈ రెండు మాట్లాడుకున్నాం, ఈ రెండింటికి సంబంధించి నా దగ్గర సమాచారం ఉంది, బలమైన సమాచారం ఉన్న తర్వాత నేను ఈ మొక్క మాట్లాడా. అప్పుడే మనం వీడియో కూడా పోస్ట్ చేసాం. వాళ్ళు అడిగారు, ఆ మాట అన్న తర్వాతనే నలుగురు ఎంపీలు వెళ్ళారు కదా మనం వీడియో చేశాకనే. ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల దగ్గరికి ఈయన వెళ్ళారు, మాట్లాడారు అన్నది కూడా మనకు ఫీడ్బ్యాక్ ఉంది, తెలిసిన అవగాహన ఉంది నాకు. అయితే వాళ్ళు కొంతమంది ఓకే అన్నారు, కొంతమంది రామన్నారు అన్నది కూడా. విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే తప్పే లేదు, ఆయన ఎక్స్పీరియన్స్ తో. ఇప్పుడు ఆయన విజిల్ బ్లోయర్ అంటున్నారు, లైక్ ఆయన పేరేంటి, మన జయప్రకాష్ నారాయణ లాగా, జేడి లక్ష్మీనారాయణ లాగా, ఇట్లాగా ఆ ఆస్పెక్ట్ లో రేపొద్దున ఆయన ఖచ్చితంగా పాపులర్ అవుతారు. ఎట్లా అంటే ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి, విజయసాయి రెడ్డి ఈడీ దర్యాప్తు తర్వాత వచ్చి వివరణ ఇచ్చారు చూడండి, ఆ వివరణలో ఏం కనబడుతున్నది అంటే ప్రెస్ మీట్ ని కవరేజ్ చూడండి, రెండు పత్రికలు కూడా. ఈనాడు జ్యోతి ఏం చేసి జగన్ ని తిట్టిన వరకే రాశారు. ఇక్కడ కూటమిని కూడా మాట్లాడాడు కదా ఆయన, కూటమి ఇట్లాగుంది అట్లుంది అన్నది, అది రాయలేదు ఈనాడు జ్యోతి. సాక్ష్యం రాసింది జగన్ తెలిసి ఎలాంటి పరిస్థితి జరగదు, తప్పేది జరగదు అని విజయసాయి రెడ్డి అన్నది వరకే రాసింది. అక్కడ కూటమిని తిట్టింది రాసింది, జగన్ తిట్టింది రాయలే. అంటే ఎవరికి కావాల్సి అదే. ఇప్పుడు అలాంటప్పుడే మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు గ్రహించాల్సింది కూడా ఏంటంటే, మనకు ఆయన మీద ఏం ద్వేషం లేదు, ఇది లేదు. ఇందులో మనం ఏం చేస్తున్నాం, రెండు, వాళ్ళు ఒకవైపు వెర్షన్, వీళ్ళు ఒకవైపు వెర్షన్ లో రెండింటిని క్రోడీకరించుకుని మనం మాట్లాడుతున్నాం. అంతే. ఇందులో మన అవగాహనతో కూడిన అబ్జర్వేషన్ ని మెన్షన్ చేస్తున్నాం. ఇది ఏమి రుద్దటం లేదు మనం, ఇది మన ఒపీనియన్, ఇది యాక్సెప్ట్ కావచ్చు కాకపోవచ్చు. చాలా మంది సార్, ఇది ఒక రకంగా నేను వేరే ఛానల్ కూడా అది అనుకోని ఛానల్ చూసినప్పుడు ఇది అసలు కనిపించలేదు, ఒకసారి ఆ బయట వినిపిస్తాను సార్, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం. ఎందుకంటే ఏమి నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను
ఒక అక్యూజ్డ్ గా ఇరికించి కాకినాడ సీపోర్ట్ విషయంలో కానీ ఈ యొక్క విశాఖపట్నంలో సిట్ నా పైన ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ ఇవన్నీ కానీ కేర్ఫుల్ గా కానీ పరిశీలించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, చర్యలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. ఇది బాబు గారి పేరుతో డైరెక్ట్ గా మాట్లాడింది. అలాగే మీరు అన్నదానికి కూడా ఈయన సమాధానం చెప్పారేమో అనిపించింది సార్. ఒకసారి అది కూడా వినిపించేస్తాను. నుంచి విరమించుకోదలుచుకోలే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్తు ఏందనేటటువంటిది నేనే చెప్తాను అని నేను మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటాను. ఇది సార్ మీరు అన్నది ఓకే, ఈయన పార్టీ పెడతారని మీరు అన్నారు, పెట్టే అవకాశం ఉంది, నాకున్న ఫీడ్బ్యాక్ అని మీరు చెప్పారు, కరెక్టే. ఈయన ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ 2 బైట్స్లో లాస్ట్ 2 బైట్స్లో వినిపించింది, నేను ఏ రాజకీయ పార్టీలో చేరే అవకాశం లేదు, కానీ నేను ఖచ్చితంగా జూన్ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నాను, నా రాజకీయ భవిష్యత్తు ఏంటో నేను నిర్దేశిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? పార్టీ పెడతారనా లేదంటే ఏమనుకోవాలి? అంటే ఈ రెండిట్లో ఒకటి పార్టీ పెట్టడం అన్నా, ఇప్పుడు మిగతా రెడ్డి సామాజిక వర్గాలు కూడా సపోర్ట్ అయ్యి అందరూ కలిసి జగన్కి రెడ్డి ఓట్లు ఇక మళ్ళీ జాయిన్ కాకుండా ఉండటం కోసం ఒక పార్టీ పెట్టి, అంటే రేపు పొద్దున ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చేల్చడానికి ఒక ప్రయత్నం ఉంటుంది. ఇటు అదే వ్యతిరేక ఓటు చీలేటటువంటి వ్యవహారం ఆస్పెక్ట్ అవ్వచ్చు, లేదా జగన్కి జనం నమ్మరు, మమ్మల్ని నమ్ముతారు అన్నటువంటి ఉద్దేశం. ఈయనకి ఇప్పుడు లైక్ తెలంగాణలో అమ్మాయి పేరేంటిది, కవిత టైప్ అన్నమాట. అంటే కాంగ్రెస్ అంటే ఇష్టం లేని బీఆర్ఎస్ కార్యకర్తలు సొంత పార్టీని ఇష్టపడనటువంటి వాళ్ళు, సొంత పార్టీలో అన్యాయం జరిగిందన్న వాళ్ళందరినీ అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కదా అమ్మాయి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లోకి వెళ్ళలేరు బీఆర్ఎస్ వాళ్ళు, వెళ్ళలేని అదే సందర్భంలో సొంత పార్టీ సరిగ్గా మమ్మల్ని చూడలేదు అని అసంతృప్తికి గురయ్యే వాళ్ళందరినీ కవిత గ్యాదర్ చేస్తుంది. అక్కడ జరుగుతుంది అదే కదా. మేబీ ఇక్కడ కూడా అదే జరగచ్చేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నటువంటి వాళ్ళని తెలుగుదేశం రానియట్లేదు, జనసేన రానియట్లేదు, బీజేపీ రానియట్లేదు అక్కడికి. అది పరిమితంగానే మొదట్లో రానిచ్చినటువంటి వాళ్ళు ఎవరు, బాలినేని లేకపోతే అట్లాంటి కొంతమంది వచ్చి ఉన్నారు, వాళ్ళ వరకే నడిచింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరిని రానియలేదు అక్కడ. ఎందుకంటే కింద స్థాయిలో కూడా తీసుకున్నారు, ఏది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అక్కడ అధికారం అందుకోవడానికి, లైక్ మేయర్లా, చైర్పర్సన్లా, మండల పరిషత్లా, ఇట్లాంటి. అంతే తప్ప అంతవరకు వెళ్ళిపోయారు వెళ్ళినోళ్ళు. అలా కాకుండా మిగిలిపోయినటువంటి ఉన్నటువంటి వాళ్ళల్లో జగన్ కూడా నచ్చని వాళ్ళు, అంటే ఇప్పటికి కూడా తమ ఇన్ఛార్జీలు నచ్చకపోవడము, లేకపోతే జగన్ వ్యవహార శైలి నచ్చకపోవడము ఉండి అటు పక్కన ఆప్షన్ లేక ఆగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి ఒక పార్టీ పెట్టడం ఒక ఆస్పెక్ట్. రెండోది మేబీ ఆయన వాళ్ళ పదం వాడారు, విజిల్ బ్లోయర్ గా అనేసి. అంటే జ్యోతిలో చదివాను నేను, విజిల్ బ్లోయర్ గా నేను చెప్తానన్నారు అనేసి ఈడీకి వివరాలు. విజిల్ బ్లోయర్ అంటే ఏంటి? కరప్షన్ కి సంబంధించిన విషయాలు, తనకి తెలిసిన అవగాహన ఉన్న విషయాలన్నిటినీ సదరు దర్యాప్తు సంస్థలకి చెప్పడం ద్వారా అప్పుడు జరిగిన వాటి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించేటటువంటి వ్యవహారం. మేబీ అట్లాంటి విజిల్ బ్లోయర్ పని ఏమన్నా చేస్తారా? అది ఇక్కడ అందుకనినే ఇక్కడ వైసీపీనే భయపడిపోతుంది, ఓ రకంగా వణుకుతోందని చెప్పాలి. ఒక్క ముక్క మాట్లాడలేదు చూడండి విజయసాయి రెడ్డి గురించి. వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కంప్లీట్ సైలెంట్. ఎందుకంటే ఆయన కెలకూడదు, కెలికితే కనుక ఆయన గబక్కన ఏదో ఒక మాట అనేస్తాడు. అప్పుడు ఆ కోపంలో అప్పుడు జరిగిన వాటిని ఏమన్నా, ఇప్పుడు ఇద్దరు కూర్చున్నప్పుడు 4 ముక్కలు మాట్లాడుకుంటారు, అది రాజకీయాల్లో బయటికి రాకుండా ఉండాలి. ఆ కట్టుబడి తెలుగుదేశంలో ఉంటుంది. మీకు 40 ఏళ్ల తెలుగుదేశంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాని క్రమశిక్షణ చంద్రబాబు తేగలిగింది. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నది బయట పెట్టరు చూడండి. ఈవెన్ బయటకు వచ్చేసిన రోజును కూడా బయట పెట్టలేదు తెలుగుదేశం. 4 ఎమ్మెల్యేలు వచ్చిన రోజును కూడా బయట పెట్టలేదు. అదే జగన్కి వచ్చేటప్పటికి ఇతను ఏదేదో దురదృష్టవంతుడు అనాలేము. అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళి జగన్ తిట్టిన వాళ్ళే, అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు జగన్ తిడుతున్న వాళ్ళే కదా. ఇక్కడ కాన్సెప్ట్ అలా ఏంటంటే జగన్ దగ్గర అతని
దురదృష్టం అనాలో లేకపోతే అట్లాంటి వాళ్ళని తెచ్చుకోవడం అతని తప్పు అనాలో అతని ఇష్టం, అతను చెక్ చేసుకోవాలి. అన్నం పెట్టిన కంచంలోనే కక్కేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అతని దగ్గర, బయటికి వెళ్ళగానే కక్కుతారు అతని మీద. ఇప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురికి సంబంధించి అప్పుడు నాకు బాగా గుర్తు, ఈ శ్రీదేవినో వీళ్ళు అనుకుంటా, జగన్ మమ్మల్ని తిట్టమంటే చంద్రబాబుని మేము తిట్టలేదని చెప్పి వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టారు. శ్రీదేవి వైసీపీలోనే ఉంది కదా, టీడీపీలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వంశీ, అట్లాంటి వంశీ అనలేదు ఆ మొక్క. మాగుంట వాళ్ళు అన్నారు ఏది చంద్రబాబుని తిట్టమంటే మేము ఎందుకు తిట్టాలన్నటువంటిది. అట్లాగే అట్లు ఏది అప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చి వైసీపీ తరపున తీసుకుని వేమిరెడ్డి వాళ్ళు కూడా అన్నట్టున్నారు అట్లాగా, చంద్రబాబుని తిట్టమంటే ఎందుకు తిడతాం అన్నటువంటిది. అలాగే అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు, ఇటు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి వాళ్ళు మద్దాలగిరి, వల్లభనేని వంశీ, తర్వాత కర్ణం బలరాము, తర్వాత గణేష్. వీళ్ళల్లో ఒక్క అతని పేరేంటి వల్లభనేని వంశీ తప్ప ఎవరు తిట్టారు చంద్రబాబుని? ఎవరు గట్టిగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు? చిన్న చిన్న విమర్శలు చేశారు ఆస్పల్లి గణేష్, తర్వాత మళ్ళీ వైసీపీని విమర్శించాడు ఆయన గణేష్, గుర్తుంది కదా. ఈ వీళ్ళు అయితే పెద్దగా ఇంకోటి వీళ్ళ చేత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిట్టించడం ఎప్పుడన్నా ఉందా అతను? అదే ఇప్పుడు చూడండి, జగన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఫస్ట్ పార్థసారథి స్పందిస్తాడు, సుభాష్ స్పందిస్తాడు, రామ్ ప్రసాద్ రెడ్డి స్పందిస్తాడు. వీళ్ళందరూ ఎవరు? జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలే కదా అప్పుడు. అలాంటి అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు జగన్ మాట్లాడగానే ఫస్ట్ తిట్టిపోసేది వాళ్ళే. అదే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు ఒక్క వల్లభనేని వంశీ తప్ప ఎవరు మాట్లాడలేదు. అంతకుముందు 23 మంది జగన్నే తిట్టిపోసిన వాళ్ళు ఇవన్నీ. కాబట్టి వీటిట్లో ఎట్లా ఉంటాయి అంటే జగన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి విశ్వాసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు తెలుగుదేశంలో అదేదో కార్పొరేషన్ పదవులు చాలా ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు, చూస్తున్నాం కదా. వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి జీతాలు రావట్లేదని, లేకపోతే వాళ్ళకి ఆ పదవులకు సంబంధించి ఆ స్థాయిలో మేము ఎంజాయ్ చేయట్లేదని ఫీల్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అదే వైసీపీలో పదవులు తీసుకున్న రోజునే కొన్ని వందల మందికి ఇచ్చి కొన్ని వేల మందికి కదా బీసీ కార్పొరేషన్లు, కులాల వారీగా కార్పొరేషన్లు ఇవన్నీ ఇచ్చింది. కానీ అప్పుడే కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా బేసిక్ గా. కాబట్టి ఇతనికి ఆ క్రమశిక్షణ నేర్పలేం. ఈ తెలుగుదేశంలో ఏంటంటే నిరంతరం క్రమశిక్షణ నేర్పుతానే ఉంటారు. అంటే మన ఇళ్లలో పిల్లలు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పాత రోజుల్లో దారి తప్పుతుంటే అంటే కొంచెం రెక్లెస్ గా బిహేవ్ చేస్తున్నా, లేకపోతే తండ్రి పట్ల కొంత అసంతృప్తి ఉన్నా, తల్లి పట్ల కొంచెం ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తున్నా, ఇంట్లో పెద్దోళ్ళు ఏంట్రా అమ్మ గుర్తుపెట్టుకో, నాన్న గుర్తుపెట్టుకో, బాబాయ్ గుర్తుపెట్టుకొని అక్కడే మందలు ఇచ్చేస్తారు. దెన్ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ. ఇది ఉమ్మడి కుటుంబాల్లో పాత రోజుల వ్యవస్థ. అదే ఈ కాలంలో అయితే గనక ఏం పెట్టావురా నువ్వు నాన్న, మా బాబు మమ్మల్ని ఏం చూసుకోలేదు, లగ్జరీగా ఎంజాయ్ చేసే బిడ్డలు తిడుతున్నారు మొగుండి తండ్రిని. ఎవడు పెట్టమన్నాడు, ఎవడి కోసం పెట్టాడు అని అడిగే బిడ్డలు కూడా ఉన్నారు ఇవాళ రోజున. అట్లాగే నువ్వు పెట్టింది ఏందంట, ఎవడు పెట్టలేదంట, ఎవడు పెట్టడంట అని చెప్పి మొగుడిని ఏది వాళ్ళకైతే గనక అన్ని నగలు ఉన్నాయి, వీళ్ళకైతే ఇన్ని చీరలు ఉన్నాయి, నువ్వేం చూసావంట, ఆఫ్టర్ ఆల్ అన్నం పెట్టడం కూడా గొప్పేనా అని అడిగే భార్యలు ఉన్నారు ఇవాళ రోజున. అట్లాగే భర్త నువ్వు రోజు అన్నం పెట్టడం, వండి పెట్టడం కూడా గొప్పేనా అని భార్యని వేధించేవాళ్ళు, ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు రోజులు ఇట్లాగ ఉన్నాయి కదా. ఈ రెండిట్లో చూస్తే పాతకాలపు సంప్రదాయ కుటుంబ వ్యవస్థకి పర్యాయ పదంగా తెలుగుదేశం ఉంది, ఈనాటి వ్యవస్థకి పర్యాయ పదంగా వైసీపీ ఉంది. దాంట్లో నుంచి వచ్చేటటువంటి వ్యవహారం ఇదంతా కూడా అంతకు మించి మేబీ ఈ విజిల్ బ్లోయర్ గా రేపు పొద్దున వైసీపీకి సంబంధించి చెప్తారా, అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన జోలికి వెళ్లకుండా ఉంటాం అనేది చూస్తున్నది. అది ఓకే అండి. కేసు గురించి మరి నిజంగా ఆయన ఏమన్నా ఇస్తారా లేదనేది అది చాలా తక్కువ మాట్లాడినట్టున్నారు. నేను మాక్సిమం ప్రెస్ మీట్ అయితే విన్నాను, దాని గురించి చాలా తక్కువ మాట్లాడినట్టున్నారు. కానీ సార్ అంటే ఇందాక మనం చూసుకున్న దాంట్లోనే విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది చూస్తే ఒక పక్క ఈయన ఏ పార్టీలో చేరే అవకాశం లేదంటున్నారు, ఇంకో పక్క ఏమో మీరు పార్టీ పెడతారని మీరు చెప్తే అభిప్రాయం అలాంటిది ఏమి లేదన్నారు. మరో పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దుష్ట ప్రభుత్వం తిట్టారు, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి సలహా కూడా ఇచ్చారు, ఇలాగే కొనసాగితే కష్టమని. ఒక్కసారి ఆ బయట వినిపిద్దాం. జగన్మోహన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి
అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది సార్ ఆయన ఇచ్చిన సలహా. ఇప్పుడు ఒకవేళ ఈయన పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడు కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు అంటున్నారు ఈయనే స్వయంగా. పోనీ ఇది ఒక సలహా అనుకోవచ్చు. ఈయన ఏం చేయాలనుకుంటారు? అంటే బేసిక్ గా జగన్ కి చెప్తున్నారు, ఈ కూటమి జగన్కి తెలియదు ఆ విషయం. కూటమి వల్లనే గెలిచారు, కూటమి వల్లే ఓడాడని ఆయనకి తెలీదా? అందరికీ తెలిసిన రహస్యం. అదే సందర్భంలో టైం అంతే. ఇప్పుడు క్రిందటిసారి చంద్రబాబు గారు 30 ఏళ్ళ దాకా నన్ను ఎవడు దించలేడు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్ని వస్తాయి, వీళ్ళకి 23 వస్తాయి అనుకున్నాడా? అదే సందర్భంలో కూటమి కట్టదు అనుకున్నాడు ఆయన. జగన్ చివరిదాకా కూటమి కట్టకుండా ఉంటాను ట్రై చేశాడు అతను, కానీ ఎక్కడ రాజీ పడలేదు. అక్కడే వచ్చింది గొడవ. అతను పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దని అనేక మంది చెప్పారు, కానీ అతనికి రాసి ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో పవన్ కళ్యాణ్ భార్యలు ఇవన్నీ ప్రస్తావించారు. మనమే మాట్లాడాం. అది వ్యక్తిగత జీవితం, ఎందుకు దాని గురించి మాట్లాడడం అని మనం డిబేట్లు చేసుకోలేదు అప్పుడు. బేసిక్ ఎందుకు నువ్వు పాలసీ పరంగా అడుగు పవన్ కళ్యాణ్, అంతేగాని వ్యక్తిగతం ఎందుకు వెళ్తున్నావు అన్నటువంటి పాయింట్ మనం రైట్ చేసినప్పుడు చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు. ఆ వ్యక్తిగత జీవితంలో తప్పు చేస్తే అది సమాజం చూసుకోవద్దు, నువ్వెవడవి దాంట్లో, నీ కుటుంబంలోనూ ఉంటాయి 100 లోపాలు. అది అనవసరమైంది. పబ్లిక్ దాన్ని పొలిటికల్ సబ్జెక్ట్ గా చూడరు. అలాగని పబ్లిక్ ఏం మాట్లాడుకోకుండా ఉండరు. వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళు మాట్లాడుకోవాలి, మధ్యలో నువ్వు మాట్లాడకూడదు. ఓ రాజకీయ ఓ సీఎంగా ఇది ఆ రోజున మనం ప్రస్తావించాం. అట్లాగే అది తప్పు అన్నటువంటిది మనం ఆ రోజునే అనుకున్నాం. దానివల్లనే కదా పవన్ కళ్యాణ్కి కసి పెరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. భారతీయ జనతా పార్టీ ఇతన్ని అడిగింది సీట్లకి పొత్తు పెట్టుకుందామని. చివరి దాకా కూడా తెలుగుదేశంతో పొత్తు కుప్పుకోలేదు కదా బీజేపీ. చివరి నిమిషంలో నార్త్ ఇండియాలో ఓట్లు తగ్గుతున్నాయని తెలిసాకనే అంతకుముందు వద్దు అనుకున్నటువంటి దేవగౌడ పార్టీ జేడీఎస్తో ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది చివరి నిమిషంలో. అది గుర్తుంది కదా. జనసేన తెలుగుదేశం ఓకే అయింది, కానీ ముందు బీజేపీ ఓకే అవ్వలా, తర్వాత కదా ఓకే అయింది బీజేపీ యాడ్ అయింది. కాబట్టి అక్కడ ఏంటి చివరి దాకా ఇది ఉంది. ఇతను వాళ్ళతో పొత్తుకు ముందుకు రాలా, దానివల్ల సాధ్యం. అదే కనుక ఇతను పొత్తు పెట్టుకుని ఉంటే రాజకీయం డిఫరెంట్ ఉండేది బేసిక్. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పటికిప్పుడు ఈ సలహాలన్నీ ఇప్పుడు ఏం పని చేయవు. ఎలక్షన్స్ ముందు కూటమిగా ఉంటారో లేదో, 3వ వాడు చెడగొట్టకూడదు, 2వ వాడు ప్రతిపక్షం ట్రై చేయకూడదు, చేసినా ఏం కాదు. నువ్వు విడదీయాలనుకొద్ది ఇంకొంచెం బలపడుతుంది అక్కడ. బేసిక్ వాళ్ళల్లో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి సంబంధించిన కార్యకర్తలకి సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా అన్నది వాళ్ళల్లో వాళ్ళకు ఉంటది. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఈ మాటలు విన్న తర్వాత జగన్ ఏదైనా ట్రై చేసినట్టు అని ఉందనుకోండి, అసలు అనక్కర్లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదన్నా అన్నారు అనుకోండి, మామూలుగానే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ద్వారా అదిగో మనల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు. అట్లాగే సహజంగా తీసుకొస్తారు బేసిక్ గా. ఇప్పుడు చూడండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళ నాయకులతో మాట్లాడారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వ్యక్తిగత వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో కూడా మనల్ని కార్నర్ చేస్తున్నారు కొన్ని గ్రూపులు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని. ఇప్పుడు వీళ్ళు కూడా వ్యక్తిగత అంశాలే కదా ప్రస్తావించింది. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో జగన్ ఏమైనా మర్డర్ చేయించాడా? లేదు కదా. బట్ ఆ కేసులో ఎప్పుడు జరిగింది ఆ మర్డర్ కూడా? తెలుగుదేశం ఉన్నప్పుడే జరిగింది. కేసు అమ్మాయి పోరాడుతుంది వ్యక్తిగత, కానీ జగన్ ని టార్గెట్ చేశాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇక్కడ అట్లాగే జరిగింది అనుకోండి. ఇప్పుడు అమ్మాయిది ఏది శ్రీకాళహస్తి కేసు, అది పార్టీ వ్యక్తిగతం అని భావిస్తుంది, కానీ పొలిటికల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నది అమ్మాయి భర్త. ఇక్కడ అట్లాంటివన్నీ మనకి రుద్దుతున్నారు. లేకపోతే ఎవడో రేప్ చేశాడు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రేప్ అని నువ్వే కదా మాట్లాడింది, నేలకేసి చాచి కొడతానని. నీ దగ్గర కూడా నీ కార్యకర్తలకు సంబంధించి వచ్చేటప్పుడు అది వ్యక్తిగతం అంటున్నారు కదా. ఈ ముక్కలన్నీ ఏంటి మాట్లాడారు అనుకోండి, అదిగో విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. బేసిక్ గా వాళ్ళ ముగ్గురిలో ఒకటే కాన్సెప్ట్ అండి. జగన్ అనేటటువంటి వాడు, అంటే బీజేపీ ఆ కాన్సెప్ట్ లో లేదు, అట్లా ఆలోచించదు. జనసేన తెలుగుదేశం ఉన్న ఫీలింగ్ ఏంటంటే జగన్ బలం ఇంకో 15 ఏళ్ళు అనేది లెక్కేస్తున్నారు. 15 ఏళ్ళు పొత్తు ఎందుకు అనుకుంటున్నారు? జగన్ 15 ఏళ్ల దాకా అతని ఇంప్రెషన్ ఉంటది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇంప్రెషన్ లేదు, అయిపోయింది అనుకున్నారు అతను చచ్చిపోతే. కానీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అతని ఇంప్రెషన్, అందులో జగన్ ఓడిపోయాడు కాబట్టి అనుకున్నారు. కానీ జగన్ కి కేవలం 2.5% ఓటు తేడా రోజు కూటమి వల్లనే వచ్చింది. పవన్ కళ్యాణ్ బీజేపీ కలవడం వల్లనే వచ్చింది.
అప్పుడు కనీసం 3.5-4% ఓట్లు బీజేపీ యాడ్ అవడం వల్లే కదా. పవన్ కళ్యాణ్కి పోన తర్వాత 2019లో వచ్చిన 6% అప్పుడు యాడ్ అవడం వల్లే కదా తెలుగుదేశం గెలిచింది. కాబట్టి అలాగే సాధ్యమైంది. 2019లో విడిపోయి చేస్తే దెబ్బతిన్నారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇప్పటిదాకా ఉంది రాజశేఖర రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటిసారి తీసుకొచ్చిన ఇంపాక్ట్ 15 ఏళ్ళు ఉంటది. వీళ్ళు ఈ లోపుగా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసి ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టినవి ఉన్నాయి ఇస్తానని చెప్పి జగన్ తీసేయండి, జగన్ ఇచ్చిన పథకాలు ఆపేశారు వీళ్ళు అప్పుడు చెప్పిన మాట ఏంటి, జగన్ పథకాలు కొనసాగిస్తూ మా పథకాలు అన్నారు, అంతే కదా చెప్పింది. జగన్ పథకాలు శాంతం అయిపోయినాయి, పోనీ ఆపేసి నీ పథకం నువ్వు అమలు చేస్తే తప్పేలే. అమలు చేయలేదు కదా ఇక్కడ వీళ్ళు. 6 ఇచ్చి 6లో 4 అయిపోయినాయి, కానీ 6 అయిపోయినాయి అని చెప్తున్నారు. 4లో కూడా ఒకటి సగమే పెన్షన్, 50 ఏళ్ల పెన్షన్ చేయలే. స్పౌస్ పెన్షన్ మాత్రమే మధ్యన ఇస్తున్నారట. నేను కొంతమందితో మాట్లాడాను, సచివాలయ ఉద్యోగులతో. స్పౌస్ పెన్షన్ ఇస్తున్నారట. అది కూడా ఆల్రెడీ పెన్షన్ వచ్చే వృద్ధుడు చనిపోతే వాళ్ళ భార్యకి ఇస్తున్నారు అనమాట. పెన్షన్ వచ్చే వృద్ధుడు చనిపోతే, పెన్షన్ రాని వృద్ధుడు చనిపోతే ఇవ్వట్ల స్పౌస్ పెన్షన్. పెన్షన్ వచ్చే వృద్ధుడు చనిపోతే వాళ్ళ భార్యకి ఆ పెన్షన్ ఇస్తున్నారు అనమాట. ఇది స్పౌస్ పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాగా ఇది నడుస్తుంది. 50 ఏళ్ల పెన్షన్ ఒకటి, లేకపోతే మహిళలకు 1500 ఒకటి, నిరుద్యోగ భృతి ఒకటి. ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపెడతాయి అన్న దాని మీద రేపటి రాజకీయం ఆధారపడి ఉంటుంది. జనాలు డబ్బులు అక్కర్లేదు అంటే ఇప్పుడు మనం వీళ్ళు ఎలా మోటివేట్ చేస్తున్నారు, డబ్బులు పంచితే నాశనం అయిపోద్ది రాష్ట్రం. ఇప్పుడు అలా పంచకపోవడం వల్ల మేము రోడ్లు వేయగలిగాం, అలా పంచకపోవడం వల్ల మేము 1వ తారీఖు జీతం ఇచ్చాం, అలా పంచకపోవడం వల్ల మేము వ్యవస్థను సెటరేట్ చేశాము, కరెంట్ ఛార్జీలని కంట్రోల్ చేశాము అని చెప్తున్నారు వీళ్ళు. ఇది కన్విన్స్ అయిపోయారు. పొద్దున మనకి డబ్బులు ఎక్కర్లేదులే, జగన్ ఇచ్చినట్టు అనవసరంగా అట్లాగా అప్పనంగా ఇచ్చేస్తే నాశనం అయిపోతాం మనం అందరూ అనుకున్నారు అనుకోండి జనాలు. నెక్స్ట్ కూడా వీళ్ళే గెలిచారు అనుకోండి, ఇక ఆ తర్వాత వైసీపీ పతనం పతాక స్థాయిలో ఉంటుంది, నో డౌట్. అప్పుడు వైసీపీ ప్లేస్ ని జనసేన 10 ఏళ్ల తర్వాత ఆక్యుపై చేసుకోగలుగుతుంది గ్యారంటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అట్లా కనిపించట్లేదు, అది చూడాలి ఫ్యూచర్ లో. సార్ ఒకటి, ఈడీ మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా విజయసాయి రెడ్డి గారిని? మొత్తం టాపిక్ అంతా పక్కకి వెళ్ళిపోయింది, కానీ అసలు ఆయన ఈడీకి ఏం చెప్పారు, ఎలాంటి ఆధారం, ఆయన ఏదో నా ఆస్తులు డాక్యుమెంట్లు ఇచ్చాను, నా ఆస్తులు చెక్ చేసుకోమని ఇవన్నీ చెప్పారు, కానీ అసలు లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయనకి సంబంధం ఉందా లేదా అనే దాని మీద అడిగారు అనేది మళ్ళీ పిలిచిన తర్వాత అప్పుడు వాంగ్మూలం ఏమన్నా రికార్డ్ చేసుకునే అవకాశం ఉందా? ఇంతటితో ఇది ముగిసినట్టే? లేదు, నాకు తెలిసి ఇప్పుడు మిథున్ రెడ్డిది విచారణ ఉంది కదా, తర్వాత మిగతా వాళ్ళది అడుగుతారు కదా. అడిగిన తర్వాత వీటిట్లలో ఈయన చెప్పిన దానికి ఏమన్నా క్లాష్ ఉంటే అప్పుడు పిలుస్తారు. ఇప్పుడు ఈయన చెప్తున్న పేరు రాజకేశ్ రెడ్డి కంప్లీట్ గా, నిన్న కూడా ఆయన పేరు ప్రస్తావించారు కదా, అతనికే తెలుసు అది కూడా. కాబట్టి ఈయన ఇందులో మిథున్ రెడ్డిని లాగింది ఎక్కడంటే అతని చెప్పడం వల్లనే నేను 2-3 మీటింగులు పెట్టాను అన్నటువంటిది. ఇప్పటి వరకు అయితే ఈయన పాత్ర అంతవరకే. అలా కాకుండా ఈ నిందితుల్లో ఎవరైనా ఇప్పుడు విజయసాయి రెడ్డి పేరు చెప్పారనుకోండి, ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఈయనకు వచ్చినటువంటి సమస్యల్లా అరబిందోది, వన్ ఆఫ్ ద డిస్టిలరీ అరబిందో చేతిలో ఉంది. ఆ అరబిందో చేతిలో ఉన్నటువంటి డిస్టిలరీ ద్వారా మద్యం అప్పుడు జగన్ ప్రభుత్వానికి ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు. ఈయన అది నాకు సంబంధం లేదు, మా అల్లుడు వాళ్ళ కంపెనీ అంటున్నారు. ఈడీ విచారణలో కూడా అవును ఈయనకేమి వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి డబ్బులు, అరబిందో వాళ్ళు, ఇష్యూ ఏముండదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు, అల్లుడు అల్లుడే ప్యాకెట్ అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఆయన నుంచి ఏదైనా డబ్బులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు రేపు అడగచ్చు. మళ్ళీ దానికి కూడా ఈయన దగ్గర వివరణ ఉంటుంది, అల్లుడు కాబట్టి నాకు ఎలక్షన్స్ ఖర్చులకి ఇచ్చాడు అని చెప్పచ్చు. అట్లాగా ఉండదు, చాయిస్ ఉంటుంది. ఒకటేంటంటే ఈడీ సీరియస్ గా తీసుకుంటుందా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది కేసు, దాని మీద ఆధారపడి ఉంటుంది అంతే. సార్ ఒకటి ఫైనల్ గా విజయసాయి రెడ్డి గారి అంశానికి సంబంధించి క్లోజ్ చేసి వేరే దాంట్లోకి వెళ్లే ముందు ఆయన అసలు విషయం కన్నా కీలకంగా మాట్లాడింది ఒక రకంగా ఇప్పుడు మీ ఛానల్లో మీ మీదే ప్రశ్న ఇది. ఆయన చాలా అంటే ఇప్పటివరకు నాకు తెలుసు చాలా మంది మిమ్మల్ని రకరకాలుగా ట్రోల్ చేశారు, పేటిఎం అని చెప్పి డబ్బులు వేసిన సందర్భాలు ఇవన్నీ నాకు తెలుసు, కానీ డోంట్ కేర్, మీరు అవన్నీ పట్టించుకోలేదు, దేని ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వీడియోలు చేసిన సందర్భాలు కూడా చాలా తక్కువ. కానీ నేను ఒక రాజ్యసభ మాజీ సభ్యుడు, అక్కడ మీడియా అడగకపోయినా అక్కడ ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్ నుంచి నెల జీతం వస్తుంది పేటిఎం ద్వారా జర్నలిస్ట్ స్థాయికి. నిజంగా ఎంత వస్తుంది సార్ మీకు నెల ఎంత తీసుకుంటున్నారు, మీరు తీసుకొని ఎంతవరకు నాకెంత ఇచ్చారు, ఒకసారి ఆ వివరాలు ఏమైనా చెప్తారా జనాలకి?
ఒకటి ఇప్పుడు మనకేంటంటే మనకి నచ్చినట్టు మాట్లాడకపోతే లేదా మనకి జర్నలిజం అంటేనే సంతృప్తి పరిచేది కాదు. ఇదేమి క్యాబరే డాన్స్ కాదు ఎదురోళ్ళని సంతోషపెట్టడానికి. జర్నలిజం అంటేనే ఒక ముల్లు. ఈ ముల్లులో బాధితుడేమో ఆగ్రహిస్తాడు, సంతోషపడ్డోడు మన వెనకాలేం రాడు. కాబట్టినే జర్నలిస్టులకి ఎదురయ్యే సవాల్ అది ఫీల్డ్లో. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బేసిక్గా నేను నాకు వెహికల్కి లోన్ ఉంది, అట్లాగే పర్సనల్ లోన్ ఉంది. అవి 2 ఎందుకు పెట్టుకున్నానంటే డబ్బులు చాలకనే. నేను పని చేసుకునేది నా స్టాఫ్ మొత్తం కలిపితే 3-4 నడుపుకుంటున్నాం. ఎందుకు అంటే నా దగ్గర వచ్చే సంపాదనలో మనం బతకాలనుకుంటాం తప్పించి ఎవరి దగ్గర చేయి చేస్తే, ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, జనసేన అనుకూల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, డిజిటల్ ప్లాట్ఫారాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడన్నా పొరపాటునన్నా జగన్ గురించి పాజిటివ్గా ఒక వీడియో అన్నా చేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు జగన్ని తిట్టకుండా చంద్రబాబు ఇదే వాళ్ళ పార్టీ నాయకులను ప్రశంసించకుండా ఒక్క వీడియో అన్న ఉంటుందా? ఇప్పుడు మనం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిన్ననే మీరే అది చేశారు, దాని పేరేంటి, దావోస్. ఏముందండి దాంట్లో? ఏమీ లేదని నేనేం చెప్పాను, ఇది ఒక ఎగ్జిబిషన్, అది మనల్ని మనం ప్రమోట్ చేసుకునేటటువంటి ప్లాట్ఫామ్. ఇది ఒక వైసీపీ వాడు మాట్లాడతాడా? కామన్గా ఒక వైసీపీ సింపథైజర్ ఈ మాట మాట్లాడగలుగుతాడా? ఒక వైసీపీ వ్యక్తి ఆ మొక్క మాట్లాడగలుగుతాడా? ఒకవేళ వాళ్ళే జీతం ఇస్తారంటే నువ్వు మాట్లాడు, లోకేష్ను పొగుడు, చంద్రబాబు గురించి కూడా ప్రశంసించు, లేకపోతే విశాఖలో సోన్స్ వస్తోంది దాని గురించి మాట్లాడు నువ్వు అని చెప్తారా? అసలు ఊరుకుంటారా? సింపుల్ ఇది. దీనికి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు సాయి తింటాడు అనుకున్నోడికి మనం కన్విన్స్ చేయక్కర్లేదు, తినడు అని నమ్మేటటువంటి వాడిని మనం ఇంకా నమ్మించక్కర్లేదు. ఇక మధ్యలో ఉన్నటువంటి వాడిని మనం ఎంత కన్విన్స్ చేసినా వేస్ట్. నా వరకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే గుండె మీద చేసుకుని ప్రశాంతంగా పడుకోగలుగుతాం. ఎందుకంటే ఎవరి దగ్గర చేజాచట్లేదు కాబట్టి. మనకు వచ్చే డబ్బులు, ఆ వచ్చినటువంటిది గుగులోడేసేటటువంటి డబ్బులు, దానికి జీతాల లెక్కన అధికారికంగా చెల్లిస్తున్నాం, అధికారికంగా జిఎస్టీ కడుతున్నాం, సిస్టమేటిక్గా బతుకుతున్నాం. నాకు అంతకుముందు అన్నారనమాట, దీంట్లో ఇట్లాగా పన్ను ఇవన్నీ అవసరం లేదండి, తర్వాత మనం మేనేజ్ చేసుకోవచ్చు. వద్దు, టైమ్లీ ట్యాక్స్ కట్టేద్దాం, ఇన్కమ్ ట్యాక్స్తో సహా టైమ్లీ కట్టేస్తాను నేను. ఎందుకు అంటే మనం తప్పు చేయొద్దు, పన్ను కట్టడం అనేది మన బాధ్యత, కట్టేద్దాం. అదే సందర్భంలో మనకి సంబంధించినంత వరకు డబ్బులు లేవు, ఈ నెలలో జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది అయింది, రైట్, పర్సనల్ లోన్ తీసుకుంటాం, కడుతున్నాం, మళ్ళీ డబ్బులు రీపే చేయగలిగినప్పుడు చేస్తున్నాం. ఇది ప్రస్తుతానికి నా చేతిలో ఉన్నంత. నేను అదే ఒక ఆఫర్ కూడా పెట్టాను అనమాట ఆయనకి. ఆయనే కాదు ఎవరైనా సరే, ఇంతకుముందు పెట్టాను, ఇప్పుడు చెప్పాను, ఒక 5 కోట్లు ఇచ్చేస్తే నా ఆస్తి మొత్తం నా భార్య బిడ్డలతో సహా అందరితో సంతకాలు పెట్టి ఇచ్చేస్తాను. 10 కోట్లు ఇచ్చారనుకోండి, అలా ఫోటో కూడా పెడతాను ఇంట్లోనే, ఆ లోపల ఒక ఇల్లు కొనుక్కుని ఇంట్లో పెడతాను అనమాట. ఇది ఎంతో మించి ఊరికినే దాని గురించి మనం ఫీల్ అయ్యి, ఒకటే ఏంటంటే మొదట్లో ఫస్ట్లో వచ్చినటువంటిప్పుడు కొంచెం సైకలాజికల్గా ఫీల్ అయ్యి, కానీ ఇదేంటంటే మనం ఈ వృత్తిని వదిలేసేసి వేరే వృత్తికి ఎవడో మాట్లాడినందుకు ఎందుకు వెళ్ళాలి మనం? ఇది వదిలేసి, మనకి చేతనైన వృత్తి వదిలేసి, ఇంకోటి మనం తప్పు చేసామా, చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలే, సిగ్గుపడాల్సిన పనిలే, హ్యాపీగా ఉంటాం, మన పని మనం చేసుకుంటాం. ఒకటే ఒక ఆస్పెక్ట్, మనం చెప్పేటటువంటిది మన ఒపీనియన్. ఇప్పుడు ఫీల్డ్ జర్నలిజంలో ఉన్నప్పుడు అక్కడిది రిపోర్ట్ చేస్తాం, ఇది ఫీల్డ్ జర్నలిజం కాదు, ఇది ఎనలైజేషన్ జర్నలిజం. ఎందుకని? ఇప్పుడు అవన్నీ ఆ అనుభవాలతో ఇవాళ జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తూ మనకున్నటువంటి ర్యాపోలతో సమాచారాలు తెలుసుకుంటూ మనల్ని నమ్మే ప్రేక్షకుడికి అందించే బాధ్యత మనం చేస్తున్నాం ఇప్పుడు. ఇది దీనికి భగవంతుడి దయ వల్ల జర్నలిజం అటా ఇటా అని అమ్ముడుపోయినదా, లేకపోతే లొంగిపోయిందా, లేకపోతే వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్న రోజుల్లో 2 వైపుది చూసి మాట్లాడటానికి ఒక ప్లాట్ఫామ్ భగవంతుడి దయ వల్ల మనకి లభించింది, ఆ గూగుల్ వాళ్ళు ఇచ్చింది. ఓ రకంగా భగవంతుడు ఆ గూగుల్ వాళ్ళ చేత చేయించాడు అన్నటువంటి తృప్తి పడతాం మనం. అది నేను ఎందుకు అడిగానంటే ఈయన విజయసాయి రెడ్డి గారు అన్నారు కాబట్టి ఒక కన్క్లూజన్ ఇద్దామనే ఉద్దేశం తప్ప, మామూలు చిన్న వాళ్ళకి అయితే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరేంటో నాకు తెలుసు, అలాగే ప్రజలందరికీ కూడా తెలుసు. రైట్, ఇక నెక్స్ట్ సార్, ఒక రకంగా క్రెడిట్ చోరీ అనే అంశం మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా రీసర్వేకి సంబంధించి. ఓకే, నిన్న మొత్తం అంతా లెక్కలతో సహా చెప్పారు, అన్ని చూపించారు, మ్యాప్లో చాలా సేపు సుదీర్ఘ
ప్రసంగం. నాకెందుకో ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేశారా అని అనిపించింది. ఎలా చూడాలి దాన్ని? ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు అతను ఇంతకు ముందు ఏంటంటే, ఇప్పుడు నేనే అనేక సార్లు వీడియోస్ చేశాను, మన డిబేట్లో కూడా చేశాం. అంబానీ నేరుగా వచ్చాడు ఇంటికి, భోజనం చేశాడు, తర్వాత ఇక్కడ పెట్టుబడులు అనౌన్స్ చేశాడు. అదాని నేరుగా వచ్చాడు ఇంటికి, భోజనం చేశాడు. ఇదంతా అదే అప్పుడే నేను చెప్పా, ఇదే తెలుగుదేశం అయ్యి ఉంటే ఒక 10-15 రోజుల ముందు నుండి ఓ పెద్ద ఇష్యూ రాబోతోంది, పెద్ద విప్లవం రాబోతుంది అన్నటువంటిది ముందు ప్రచారం చేస్తారు. ఆ తర్వాతన అంబానీనా అదానీనా లేకపోతే ఇంకోట అన్నటువంటిది ఒక డౌట్, ఒక ఆసక్తి రేకిచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాతన వాళ్ళు వస్తారు, వచ్చిన రోజున ఘన స్వాగతం, ఆ రూట్ అంతా బ్లాక్ చేసి ఇదిగో ఇది అనేది ప్రొజెక్ట్ చేసి, ఆ తర్వాత ఇదిగో ఇన్ని కోట్ల పెట్టుబడులు అని మాట్లాడతారు, లేదా అంబానీ వచ్చాడు ఇట్లాగా గ్రేటు అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తారు. అది ఎలాగ ఒక పబ్లిసిటీ చేయాలంటే దాన్ని ట్రాపింగ్ పబ్లిసిటీ అంటారు. బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను, ట్రాపింగ్ పబ్లిసిటీ అంటారు అనమాట. అంటే పబ్లిక్, ఇప్పుడు మీరు లోకేష్ చూడండి, ఇప్పుడు మొన్న లేదు డేటా సెంటర్ వాళ్ళదే ఉంది, ఈ సాయంత్రం ఒక గుడ్ న్యూస్ చెప్తా నేను, 1,00,000 కోట్ల పెట్టుబడి లేకపోతే సో ఉద్యోగం అన్నటువంటిది. ఆ తర్వాత దాని మీద పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్షన్ జరిగింది, వాళ్ళ పేపర్లు, టీవీలు, డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నిట్లో హడావిడి పొద్దునుంచి సాయంత్రం దాకా. సాయంత్రం ఈయన ఒక ట్వీట్ చేస్తారు, అది ఆ రోజున జరిగింది చూసాం కదా, మనం కళ్ళెదురుగుండా చూస్తున్నాం ఇప్పుడు. ఆ రోజునే నేను ప్రస్తావించాను. అట్లాగే ఆ రోజున ఇతను చెప్పుకునేవాడు కదా ఎంతసేపటికి, అదేదో ఒక CEO గనక తన పనిలో ఒక VIP వచ్చాడు మాట్లాడాం అయిపోయింది అన్నట్టుగానే చేశాడు. అది లక్షలకు, ఇప్పుడు ఆ డేటా సెంటర్ది ఆ రోజు నేను వీడియోలు చేశాను, దీంతో ఎట్లెట్లా వస్తుంది రాష్ట్రానికి అన్నటువంటి. అట్లాగే అదానీతో పవర్ సెంటర్ గురించి, ఏది కరెంటు ఉత్పత్తి కేంద్రాల గురించి, షిరిడి సాయి వాళ్ళకి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ ఆ రోజునే మాట్లాడాము. నేనైతే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరు చేసినా దాన్ని హైలైట్ చేస్తా, ఎందుకంటే రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అన్నప్పుడు దాన్ని ప్రోత్సహించు. ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో వెళ్ళకుండా వాటికి కూడా ఇక్కడ కూర్చుంటుంది, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రోత్ గురించి మనం ఆలోచించకపోతే భవిష్యత్ తరాలను మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో పడిపోయి వీళ్ళు అసలు విషయాలను చూసుకోరు ఎంతసేపటికి కూడా. అక్కడ హైదరాబాద్లో జాబ్స్ వదులుకుని ఇక్కడికి AP 24/7కి ఎందుకు వచ్చాం ఆ టైంలో కూడా, అంటే అదే రీజను. ఇక్కడ ఛానల్స్ డెవలప్ అయితే, ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రయోజనాల్లో తెలంగాణకి ఎక్కువ ప్రయత్నిస్తున్న మీడియాలన్నీ కూడా, ఎందుకని అక్కడ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఆంధ్ర గురించి అది లేదు కాబట్టి ఇప్పటికీ సమస్య. సరే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రొసెస్ ఇస్తారు, మిగతా టైంలో ఆగిపోతుంది. బట్ ఇక్కడ దీనికంటూ కావాలి ఒకటి ప్లాట్ఫామ్ అన్నది, అది మన దురదృష్టం. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది కూడా రీసర్వే వాస్తవంగా 2016-17లోనే కేంద్ర ప్రభుత్వం చెబితే దానికి అనుగుణంగా అమలు చేయడానికి 2017-18 టైంలో చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు. దాన్నే నేను అనగానే సత్యప్రసాద్ చెప్పింది భూదార్ కార్డు అన్నట్టు. నేను మన డిబేట్లో ఎప్పుడో చెప్పాము, అది చంద్రబాబు ఉన్నప్పుడే బిగిన్ చేశారు నాయన. కాకపోతే ఇతను దాన్ని అగ్రెసివ్గా చేసుకెళ్ళాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 22 ఏది క్యాన్సిల్ చేయమని కూడా ఆ రోజున ఎలక్షన్స్ ముందు ప్లాన్ చేశాడు చంద్రబాబు నాయుడు. మీరు ఒకసారి రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలం గుర్తెచ్చుకుంటే, జగన్కి 22A దాని గురించి ఓకే చేసే ముందు ఆయన రాసుకొచ్చాడు, చంద్రబాబు నేర్చుకోవాలి, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండి ఆ రోజున ఇట్లా 22A క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి ఇచ్చేద్దామంటే ఒక్క అధికారి కూడా ఒప్పుకోలేదు, దాంతో ఆయన వెనక్కి తగ్గాడు. అదే జగన్ అనగానే వాళ్ళందరూ జీ హుజూర్ అన్నారని హెడ్డింగ్ పెట్టి రాశాడు ఆయన, ఎడిటోరియల్ హెడ్డింగ్ పెట్టి రాశాడు. 22A అనగానే ఏ అధికారి అభ్యంతరం పెట్టలేదు, చంద్రబాబుకి ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా అధికారులు అడ్డుపడగానే ఆయన ఆగిపోయాడు, అదే జగన్ అన్నప్పుడు వణికిపోయి వస్తున్నారు వాళ్ళు అని పెట్టి రాశాడు, ఆయనే రాశాడు అక్కడ. అంటే ఆ రోజున భూదార్ అన్నటువంటిది, ఆ రోజున 22A రద్దు అన్నది చంద్రబాబు అనుకున్నారు, కానీ ముందుకు పోలేకపోయారు. మేబీ అది బీజేపీతో గొడవ కారణంగా కావచ్చు, లేదా ఆయన చుట్టూ ఉండేటటువంటిది విజయసాయి రెడ్డి గారి భాషలో చెప్పాలంటే కోటరీ, లేదు ఆయన చుట్టూ ఉండే అధికార యంత్రాంగాలు వద్దొద్దని అడ్డుపడుతుంటారు, ఆపుతుంటారు. ధనవంతుల కోట కేటగిరీ. ఈతని దగ్గరకు వచ్చేటప్పటికి నా బొమ్మ పేదోడి ఇంట్లో ఉండాలనే మెంటాలిటీ ఉన్నాడు, దీనికి అడ్డుపడతానన్నోడిని ఈయనే పక్కన పెడతాడు, అది ఎవడైనా సరే. కాబట్టి అన్ని చేయగలిగాడు. లేకపోతే 30 లక్షలు ఇల్లు ఇవ్వడమా, 22A రద్దు చేయడమా, ఎవడు చేస్తాడు? లేకపోతే ఇంటి దగ్గరికే చేతిలో వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఎవడు చేస్తాడు అక్కడ? సచివాలయ ఉద్యోగాలు, లేకపోతే మన ఏరియాలోని మెడికల్ హాస్పిటల్, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ అంటే జనం దగ్గర ముద్రేసుకోవాలనే మెంటాలిటీ ఇతంది. ఏకదం 10,000
ఇప్పుడు టోటల్ గా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఎన్ని ఉన్నాయండి? 1000 ఉన్నాయా? లేవు కదా. 500 కూడా లేవు అనుకుంటా. 250 ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఏదో 200 పెడుతున్నాం అన్నారు టోటల్. దాని గురించి ఎంత ప్రచారం ఉంది ఈ 10 ఏళ్లలో, ఈ 12 ఏళ్లలో? 10 ఏళ్ళు అనుకుందాం, అంటే చివరిలో కదా వాళ్ళు పెట్టింది. ఒక 7-8 ఏళ్ళు అనుకుందాం. విపరీత ప్రచారం ఉంది కదా. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ప్రజలందరూ అన్న క్యాంటీన్లోనే అన్నం తింటున్నారు, అంత ప్రచారం ఉంది కదా. అలాంటిది 10,000 బిల్డింగులు సచివాలయాలు, 10,000 బిల్డింగులు రైతు భరోసా కేంద్రాలు, 22,000 స్కూళ్ళు నాడు నేడు కింద. ఇవన్నీ ఏ కేటగిరీ కిందకి వెళ్ళాలా? ఏ స్థాయిలో ఉంటది? అదే తెలుగుదేశం చేసి ఉంటే ఈ ప్రచారాలన్నీ కూడా. ఇతనికి ప్రచారం మీదన ఎప్పుడు ఇది ఉండదు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం కోసం ఒక 500-1000 యూట్యూబ్లు కానీ డిజిటల్ ప్లాట్ఫారాలు కానీ పనిచేస్తాయి. జీతాలు ఇచ్చి రిపోర్టరు ఆ డిజిగ్నేషన్ తో స్టాఫ్ ఉన్నారు గవర్నమెంట్ లో. ఇప్పుడు ఇతను పెట్టాడు అట్లాగా. ఇప్పటికి పోనీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడు? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేశారు, బిగిన్ చేశారు. ఉండదు. ఇప్పుడు మధ్యలో ఎవరన్నా మనలాంటి వాళ్ళు కొంచెం పాజిటివ్ గా మాట్లాడు కానీ ఇదిగో అమ్ముడు పోయారు లేకపోతే డబ్బులు ఇస్తున్నారని మాట్లాడు. అంతకు మించి ఏముండదు. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే రీసర్వే అన్నది అప్పుడు వేగం చేయలేకపోయారు. ఈ లోపు కేంద్రంతో గొడవ పెట్టుకునేటప్పుడు ఆగిపోయారు అక్కడ. కానీ ఇదంతా వాస్తవమైనా సార్ ఇప్పుడు క్రెడిట్ చోరీ జరిగింది, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, మొత్తం చేసింది నేనే అంటే జనంకి అర్థమయ్యే పరిస్థితి, జనం నమ్మే పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే ఇక్కడ దీంట్లో 2 పాయింట్లు ఉన్నది. ఈయన క్రెడిట్ చోరీ అంటుంది, రీసర్వే క్రెడిట్ చోరీ కాదు. ఇప్పుడు రీసర్వే అన్నటువంటిదే రద్దు చేస్తున్నామని కదా మొదటి సంతకం పెట్టింది వీళ్ళు. అవును, చెప్పింది అదే కదా. కానీ రీసర్వే చేస్తున్నారు. 6,800 గ్రామాలు రీసర్వే అయిపోయింది జగన్ టైం. 8 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి. వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయితే ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర బారులు తీరి ఎందుకు ఉంటున్నారు కంప్లైంట్లు ఇవ్వడానికి? ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు బారులు తీరి ఉంటున్నారు కంప్లైంట్లు ఇవ్వడానికి? కలెక్టర్ల దగ్గర ఎందుకు ఉంటున్నారంటే ఇవన్నీ పని చేయలేదనే. పని చేసే కొద్ది అదేదో అంటారు కదా, రాళ్ళు ఇచ్చే అదే పళ్ళు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. అట్లాగే ఖచ్చితంగా వస్తాయి. అవి పరిష్కరించడానికి కదా అసలు ఆ సమస్య పెట్టింది. అది పెట్టిందే దానికోసం. ఖచ్చితంగా వస్తాయి. అది పరిష్కరించే యంత్రాంగ విషయంలో విఫలమయ్యాడు అతను ఏర్పాటు. ఇప్పుడు వీళ్ళు అది ఏర్పాటు చేస్తున్నారు. అప్రిషియేట్ చేయాలి. అది ఏది కలెక్టర్లు వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి సీరియస్ గా ఎఫర్ట్ పెట్టమని చెప్పడం అన్నట్టు. ఇది ఇక్కడ ఏంటంటే ఇతను చెప్పే క్రెడిట్ చోరీ. వీళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చింది దేని గురించి? ఈ రాష్ట్ర ప్రభుత్వం రీసర్వేది ఇప్పుడు కదా వీళ్ళు బిగిన్ చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ పాస్బుక్లు కూడా కొత్త ఎవరికి రీసర్వే చేసి ఇవ్వలేదు కదా వీళ్ళు. పాతది జగన్ ఫేస్ ఉన్నది తీసేసి అదే వివరాలు వీళ్ళు ప్రింట్ చేసి మామూలు రాజముద్ర ఉన్నటువంటి పుస్తకాలు ఇస్తున్నారు. అంతే తప్పించి కొత్తగా రీసర్వే చేసి ఇవ్వలేదు కదా వీళ్ళు. అది మరి అప్పుడు వీళ్ళ క్రెడిట్ ఎట్ వస్తుంది 400 కోట్ల రూపాయల డబ్బులకి? అదే కదా సింపుల్ లాజిక్. అది అదే క్రెడిట్ చోరీ అంటున్నాను నేను. అదే క్రెడిట్ చోరీ అన్నది జగన్ చెప్తోంది. వీళ్ళు దాన్ని ఏం చెప్తారు? నువ్వు నాశనం చేస్తే మేము బాగు చేసామంటారు. ఇక్కడ అంత దందా హడావిడితో మాటలతో నడిచిపోతుంది వ్యవస్థ అంతే. సార్ మరో అంశం, అమరావతి చట్టబద్ధత మీద క్లారిటీ రాబోతుందా? లేదంటే రైతుల్లో 2వ విడత భూసేకరణలో వచ్చిన వ్యతిరేకతని ఒక రకంగా పోగొట్టుకునే ప్రయత్నం ఏమన్నా ఇప్పుడు చేస్తుంది? వాళ్ళ నుంచి ఆల్రెడీ ఈ లాటరీ ద్వారా భూముల కేటాయింపులు కూడా మొదలు పెట్టారట. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్లే అది రిటర్నబుల్ ఫ్లాట్లు ఇప్పుడు ఇస్తున్నారట. అంటే చట్టబద్ధత వచ్చేస్తే వస్తుందని చెప్తే ఒక భరోసా అయితే రైతులకు కలుగుతుంది. ఆ ప్రయత్నం జరుగుతుందా లేదంటే నిజంగా వస్తుందా? ఇప్పుడు చట్టబద్ధత రాకపోవడం అనేది ఏమి ఉండదండి, ఖచ్చితంగా వస్తుంది. కూటమి ఇప్పుడు ఈవెన్ జగన్ ఉన్నా వస్తుంది దానికి. ఎందుకంటే ఇచ్చింది దాని పేరు మీదనే కేంద్రం డబ్బులు ఇచ్చింది, దాని పేరు మీదనే లోన్స్ రిలీజ్ చేసింది. అది కాకుండా ఎట్టా పోతుంది? సింపుల్. అక్కడ ఓన్లీ ఉన్న ఏకైక కన్ఫ్యూజన్ అలా ఆ 29 గ్రామాల సిఆర్డిఏ పరిధి ఇదొక్కటి మాత్రమే అయోమయం. అంతకు మించి మరి ఏమీ లేదు. అదే 2014 2024 వీళ్ళు అనవసరంగా 14 నుంచి అని పెడదాం అనుకున్నారు. దాంట్లో దానికి వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మనం లోన్స్ తీసుకుంది లేకపోతే అదేది దాన్ని ఏమంటారు బాండ్స్ అమ్మింది ఇవన్నీ అప్పుడే కదా రాజధాని అనినే కదా అన్నట్టు. అది టు బి క్యాపిటల్, అంతేగాని ఇది క్యాపిటల్ కాదు అది. అప్పటికి దీని మీద కూడా మనల్ని ఎన్నిసార్లు ట్రోల్ చేశారు. రాజధాని నోటిఫై అయిపోయింది, గెజిట్ అయిపోయింది, ఇవన్నీ అవలేదురా నాయన మనం ఆ రోజున చెప్పినప్పుడు తిట్టిపోశారు. ఏమైంది? ఇప్పుడు చెప్తున్నారు చట్టబద్ధత.
ఈ చట్టబద్ధ తెండో అని మొట్టమొదటి నుంచి మొత్తుకుంది నేనే. అప్పుడే మొత్తుకున్నా. ఏది చంద్రబాబు గారు కిందటి సార్ ఉన్నప్పుడే చట్టబద్ధ తేపోతే రేపు పొద్దున్న జగన్ లాక్కెళ్తాడు అవతలకి అంటే అంత సీన్ ఉందా అన్నారు. అయ్యింది, కాకపోతే ఫెయిల్ అయ్యాడు అనుకున్నా. జరిగింది కదా. ఇప్పుడు కూడా సిఆర్డి ఇప్పుడు మళ్ళీ నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, విజయవాడ గుంటూరుతో కలిపితే అమరావతి అభివృద్ధి అన్నది అద్భుతం. ఇవాళ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది అప్పుడు కూడా ఒక హైదరాబాద్ స్థాయికి మూవ్ అవడానికి. అలా కాకుండా 29 గ్రామాలే పెడితే దాని డెవలప్మెంట్ అన్నటువంటిది ఆశించింది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. రైట్ సార్, ఒకటి ఫైనల్ గా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి వరుసగా ఇప్పుడు అంటే దీనికి చాలా రికార్డులు అయితే చెప్తున్నారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు ఈసారి ఎలా ఉండే అవకాశం, ఒక హోప్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయం కానీ రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ బడ్జెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉన్నాయా? నేను సాధారణ ప్రజలు ఈవెన్ ఒక బడ్జెట్ అనినే కాదు ఏ అంశంలో అయినా కుటుంబానికి కూడా నేను ఒకటే సలహా చెప్తానండి. అంటే నేను అనుభవించింది. నా చిన్నప్పుడు మా నాన్న ఇట్లా తెస్తే బాగుంటుంది అట్లా తెస్తే బాగుంటుంది అనుకుని అది రాక నిరాశపడ్డ రోజుల తర్వాత 6-7 తరగతుల దాకా అట్టు ఉంటుంది. 7 తర్వాత నుంచి నాన్న అక్కడికి వెళ్ళారా ఏం తేరలే అని నేను కామ్గా కూర్చుంటే అప్పుడు మా నాన్న చొక్కా తీసుకొస్తే చాలా ఉత్సాహం అనిపించేది, లేదా ఇంకోటి కొనుక్కొస్తే ఒక ఉత్సాహం అనిపించేది. నేను ఆ రోజు నుంచి నేర్చుకున్న ఏకైక పద్ధతి ఈ రోజు వరకు నేను సంతృప్తిగా ఎందుకుంటానంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏది పెట్టుకోను. ఇదిగో ఇది వస్తుంది, ఈ స్థాయిలో మనం చేస్తాం, లేకపోతే ఇట్లాగా, లేకపోతే ఇది నాకు రావాలి అన్నటువంటిది పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అది రానప్పుడు అసంతృప్తి వస్తాయి. అలా కాకుండా ఏమీ కాదు రొటీన్గా జరిగిపోతుంది అనుకుందాం బడ్జెట్ని, అప్పుడు ఏ ఎగ్జంప్షన్ వచ్చినా మనకి ప్రయోజనం చేకూరుతుంది. ఈ లోపు ఇవన్నీ ఊహాగానాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది మోడీ గవర్నమెంట్. మోడీ గవర్నమెంట్లో దెర్ ఈజ్ నో లీకేజ్, నో డౌట్ ఎట్ ఆల్. దాన్ని ఏమంటారు, నోట్ల రద్దు లాంటిదే లీక్ కాకుండా చూసుకున్నాడు, జిఎస్టీ ఇది లీక్ కాకుండా చూసుకున్నాడు. అట్లాంటిది అతను ఏది బయట పెట్టడు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏది బయట పెట్టదు. ఈ లోపు కానీ ప్రతి బడ్జెట్ లో మిడిల్ క్లాస్ కి ఎంతో కొంత ఊరట అనే కాన్సెప్ట్ అయితే కనిపిస్తోంది. అది ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నా. ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చూస్తే ఏదైనా వచ్చింది అనుకోండి హ్యాపీ, ఎక్స్పెక్ట్ చేశాక రాలేదనుకోండి తిట్టుకుంటాం. అది అంటే వచ్చే జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వాళ్ళు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు బడ్జెట్ పెట్టండి. ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జిఎస్టీ ఆ లెక్కన కిందసారి ఎందుకు పెట్టాలా? అప్పుడు తర్వాత ఏ ఎలక్షన్ ఎక్కడ బీహార్కి దానికి చాలా తేడా ఉంది. ఎలక్షన్ తేడా ఉంది కానీ చాలా రోజులు గ్యాప్ ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మొన్న ఎందుకు జరపాలి? అప్పుడు పాల్గామ్ ఇన్సిడెంట్ కి టైం కరెక్ట్ గా ఎలక్షన్స్ అప్పుడు చేసుకోవచ్చు కదా. కాబట్టి వాళ్ళు అట్లాంటిది ఏమి లేదు. వాళ్ళు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే క్యారెక్టర్ కాదు అతను. మోడీ వచ్చాడు ఏం చెయ్యాలనుకుంటే ప్రజలకు సంబంధించి వాళ్ళు నివేదికలు ఉంటాయి, ఎవరి పొజిషన్ ఏంటి అన్నది. దానికి అనుగుణం ఇప్పుడు ఏదో 2 రకాల ప్రచారం జరుగుతుంది. స్పౌజ్ ఇన్కమ్ ట్యాక్స్ అని, అంటే ఇప్పటిదాకా ఒక కుటుంబంలో భార్య సంపాదన లేదు, భర్త ఒకడే సంపాదిస్తున్నాడు, మనం మనకి మనమే వేస్తాం. అక్కడ 15 లక్షల ఎగ్జామ్షన్ ఉంటుంది, మిగతా దానికి కడతాం. ఇప్పుడు భార్యకి నువ్వు భర్త కలిపి జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ చెయ్యొచ్చు అంటే 30 లక్షల ఎగ్జామ్షన్ వస్తుంది కదా ఆటోమేటిక్ గా. అంటే దాదాపుగా చాలా మందికి ట్యాక్స్ అయిపోతుంది. ఇప్పటికీ 78% మందికి 15 లక్షల లోపే ఉంది. దాంతో ట్యాక్స్ కట్టట్లే 76% మంది, ఉట్టి రిటర్న్స్ మాత్రం వేస్తున్నారు. మిగతా 24% మందిలో కూడా ఎగ్జామ్షన్స్ అన్ని పోని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నది. ప్రపంచం మొత్తం మీద కేవలం 6% మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దేశం మనమే. కేవలం 6% మంది. అబౌవ్ 1 crore చూపించిన వాళ్ళు దేశం మొత్తం మీద 90 లక్షల మంది. 90 లక్షల మంది దేశం మొత్తం 150 కోట్లలో. కాబట్టి మన దగ్గర చాలా ఉంది, ఇంకా ఏం జరుగుతుంది అనేది చూడాలంతే. కానీ ఏదోటైతే జరుగుతుంది, అంతే, ఏదో లాభం అయితే ఉండొచ్చేమో. రైట్. సో దాని విధంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే ఈ వారంలో ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మరి నిజంగా బడ్జెట్ మీద హోప్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అవన్నీ ఎంతవరకు వాస్తవం, నిజంగా ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామో లేదనేది చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తున్న మార్పులు ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటాయి ఇవన్నీ వేచి చూడాల్సి. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.